అందరికీ నమస్కారం. గోవింద ఆస్ట్రో సేవా ఛానల్కి స్వాగతం. ఓం ఆదిత్యాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం కుంభరాశివారికి 2026 మార్చి 15 ఆదివారం, 16 సోమవారం, 17 మంగళవారం, 18 బుధవారం రాశిఫలాలు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరిగే ముఖ్యమైన మార్పులు, శుభఫలితాలు, జాగ్రత్తలు, దేవుని అనుగ్రహం గురించి పూర్తిగా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అందరికీ నమస్కారం. ఒక చిన్న అభ్యర్థన. చాలామంది నా వీడియోలు చివరి వరకు చూస్తున్నారు, కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ గోవింద ఆస్ట్రోసేవా ఛానల్ ముందుకు వెళ్లడం చాలా కష్టం. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు పెద్ద సహాయం, మాకు ధైర్యం, మాకు ఆశీర్వాదం. దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి, మరియు కమెంట్లో తప్పకుండా ఓం నమఃశివాయ అని టైప్ చేయండి. మీరు ఇలా కమెంట్ చేస్తే పరమేశ్వరుడి కటాక్షం, సూర్యనారాయణ స్వామి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది. ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీకోసమే ప్రేమతో, భక్తితో ఈ ఫలాలు చెబుతున్నాను. మధ్యలో స్కిప్ చేయకండి. చివరి వరకు చూస్తేనే పూర్తి ఫలితం తెలుస్తుంది. ఇప్పుడు ప్రారంభిద్దాం. కుంభరాశి 2026 మార్చి 15 నుండి 18 వరకు రాశిఫలాలు. 2026 మార్చి 15 నుండి 18 వరకు కుంభరాశివారికి గ్రహస్థితి చాలా ప్రత్యేకంగా ఉంది. శని మీపై పరీక్ష విధానంలో పనిచేస్తున్నాడు. శని ప్రభావం ఉన్నప్పుడు మనిషి చేసిన మంచి పనులకైనా ఆలస్యంగా ఫలితం వస్తుంది. గురుగ్రహం మీకు పూర్తిగా సహాయం చేయకపోయినా పూర్తిగా వదిలేయడం కూడా లేదు. అంటే కష్టం మధ్యలో రక్షణ ఉంటుంది. రాహు మీ ఆలోచనల్లో గందరగోళం పెంచుతాడు. ఒక పని చెయ్యాలా వద్దా అనే సందేహం ఎక్కువగా ఉంటుంది. కేతు ప్రభావం వల్ల భక్తి పెరుగుతుంది, ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. తొందరగా మాట్లాడకూడదు. ఎవరి మాట వినినా వెంటనే నమ్మకూడదు. శని ప్రభావం ఉన్నప్పుడు మనిషిని పరీక్షిస్తారు, కాని కూల్చరు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఆలస్యమైన ఫలితం వస్తుంది. ఈ సమయంలో మీరు అనుకోకుండా సమస్యలు ఎదుర్కొంటారు. మీరు ఎవరికీ హాని చేయకపోయినా పరిస్థితులు మీకు వ్యతిరేకంగా మారినట్టు అనిపిస్తుంది. పనులు సరిగ్గా జరుగుతున్నట్టే అనిపించినా చివరి సమయంలో అడ్డంకి వస్తుంది. ఇది మీ అదృష్టం తగ్గింది కాబట్టి కాదు, శని మీ సహనాన్ని పరీక్షిస్తున్నాడు. చాలా రోజులుగా మీరు పడుతున్న కష్టాలు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తాయి. ఒక సమస్య ముగిసేలోపే మరో సమస్య వస్తుంది. మీరు అనుకున్న వ్యక్తి సహాయం చేయకపోవచ్చు. మీకు దగ్గరగా ఉన్నవాళ్లు కూడా మీ పరిస్థితిని అర్థం చేసుకోకపోవచ్చు. ఇలాంటి సమయంలో ఒక తప్పు నిర్ణయం తీసుకుంటే పెద్ద నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ 4 రోజులు పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. కొత్త అప్పు, కొత్త పెట్టుబడి, కొత్త గొడవ ఇవి పూర్తిగా దూరంగా ఉంచాలి. ఈ కాలంలో మీకు ఎక్కువగా బాధ కలిగించే విషయం అవమానం. మీరు చేసిన పని గుర్తింపు పొందకపోవచ్చు. మీరు చెప్పిన మాటను ఎవరూ పట్టించుకోకపోవచ్చు. మీకంటే తక్కువ అనుభవం ఉన్నవాళ్లు మీపై మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఇది మీ విలువ తగ్గింది కాబట్టి కాదు. శని ప్రభావం ఉన్నప్పుడు మనిషి గర్వం తగ్గాలి, సహనం పెరగాలి. అందుకే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. మీరు కోపంగా మాట్లాడితే పరిస్థితి మరింత చెడిపోతుంది. ఈ రోజుల్లో మీరు ఎక్కువగా మౌనం పాటిస్తే మంచిది. ఎవరు ఏమన్నా వెంటనే స్పందించకండి. మీరు మాట్లాడకపోతేనే సమస్య తక్కువవుతుంది. ఈ అవమానం ఎక్కువ రోజులు ఉండదు. త్వరలో మీ విలువ తిరిగి వస్తుంది. ఈ 4 రోజుల్లో ఇంట్లో చిన్న విషయాల మీద పెద్ద గొడవలు వచ్చే అవకాశం ఉంది. పాత విషయాలు మళ్లీ గుర్తుకు వస్తాయి. ఎవరో ఒకరి మాట వల్ల అపార్థం పెరుగుతుంది. మీకు దగ్గరవాళ్లతోనే ఎక్కువగా విభేదాలు వస్తాయి. ఇంట్లో డబ్బు విషయం, బాధ్యత విషయం, మాట విషయం ఇవి గొడవలకు కారణమవుతాయి. మీరు నిజం చెప్పినా వాళ్లు నమ్మకపోవచ్చు. మీ మనసులో బాధ పెరుగుతుంది. ఈ సమయంలో ముఖ్యంగా చేయాల్సింది మాట తగ్గించడం. మీరు మీ వంతు పని చెయ్యండి. ఎదుటివారి ప్రవర్తన చూసి కోపం పెంచుకోకండి. 4 రోజులు సహనం పాటిస్తే సమస్య తగ్గుతుంది. కుటుంబంలో పెద్దవారి ఆశీర్వాదం తీసుకుంటే పరిస్థితి త్వరగా సర్దుకుంటుంది. ఇంట్లో దేవుడికి దీపం పెట్టడం మంచిది. ఈ సమయంలో మీ గురించి బయటవాళ్లు తప్పుగా మాట్లాడే అవకాశం ఉంది. మీరు చెయ్యని పని కూడా మీ మీద పడవచ్చు. మీ పేరు మీద అనవసర మాటలు వినిపించవచ్చు. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా కొంతమంది మీను అర్థం చేసుకోరు. మీ నిశ్శబ్దాన్ని బలహీనతగా భావించేవాళ్లుంటారు. కానీ ఈ పరిస్థితి ఎక్కువ రోజులు ఉండదు. మీరు చెయ్యాల్సింది ఒకటే, మీ పని మీరు చేసుకోవడం. అవసరం లేని వివరణ ఇవ్వకండి. మీరు ప్రతి ఒక్కరికీ నచ్చాల్సిన అవసరం లేదు. కాలం మారిన తర్వాత అదే వాళ్లు మీ దగ్గరకు వస్తారు. ఈ రోజుల్లో దేవుడిపై విశ్వాసం పెంచుకోవాలి.
ఉదయం సూర్యుణ్ణి చూసి నమస్కారం చేయడం మంచిది. శని ప్రభావం ఉన్నప్పుడు నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం. ఈ 4 రోజుల్లో కుంభరాశివారికి డబ్బు విషయంలో అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. డబ్బు వస్తున్నట్టు కనిపించినా చేతిలో నిలవదు. ఒకవైపు రావాల్సిన డబ్బు ఆలస్యమవుతుంది, మరోవైపు ఖర్చులు ఒక్కసారిగా పెరుగుతాయి. ఇది సాధారణ పరిస్థితి కాదు. శని మరియు రాహు ప్రభావం వల్ల వచ్చే తాత్కాలిక ఒత్తిడి. పాత బాకీలు గుర్తుకు రావచ్చు. ఎవరో మీకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోవచ్చు. మీరు ఇవ్వాల్సిన డబ్బు మాత్రం వెంటనే ఇవ్వాల్సిన పరిస్థితి రావచ్చు. ఈ సమయంలో అప్పు తీసుకోవడం ముందు చాలా ఆలోచించాలి. అవసరం లేని ఖర్చు పూర్తిగా ఆపాలి. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా చేయాల్సింది డబ్బు ప్లాన్ చేసుకోవడం. చిన్న మొత్తమైనా సేవ్ చేయడం మంచిది. పెట్టుబడి పెట్టాలి అనిపించినా కొంతకాలం ఆగడం మంచిది. గురు పూర్తిగా అనుకూలంగా లేనప్పుడు పెద్ద ఆర్థిక నిర్ణయాలు మంచివి కావు. ఈ సమయంలో ఒక చిన్న శుభసూచన కూడా ఉంటుంది. మీరు ఊహించని చోట నుండి చిన్న సహాయం రావచ్చు. అది పెద్ద డబ్బు కాకపోయినా మీకు ఉపశమనమిస్తుంది. ఈ సహాయం వచ్చిన తర్వాత పరిస్థితి క్రమంగా మెరుగవుతుంది. ఉద్యోగంలో ఉన్న కుంభరాశివారికి ఈ 4 రోజులు పరీక్షలాంటి సమయం. మీరు ఎంత పనిచేసినా గుర్తింపు రావడం లేదని అనిపిస్తుంది. మీపై బాధ్యతలు ఎక్కువ పెడతారు, కానీ ప్రశంస తక్కువగా ఉంటుంది. బాస్ లేదా సీనియర్స్ మీపై కఠినంగా మాట్లాడే అవకాశం ఉంది. మీ పనిమీద సందేహం పెట్టే పరిస్థితి కూడా రావచ్చు. మీరు తప్పు చేయకపోయినా మిన్ను ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వాదన చేయకపోవడం మంచిది. శాంతంగా ఉండాలి. మీరు మీ పని సరిగ్గా చేస్తే కాలమే మీకు న్యాయం చేస్తుంది. కొంతమందికి ఉద్యోగం మారాలని అనిపిస్తుంది, కానీ ఈ 4 రోజుల్లో వెంటనే నిర్ణయం తీసుకోవడం మంచివి కాదు. కొద్ది రోజులు ఆగితే మంచి అవకాశం వస్తుంది. కొత్త పని గురించి సమాచారం రావచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి చిన్న అడ్డంకులు ఉంటాయి, కానీ పూర్తిగా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఒకసారి తిరస్కారం వచ్చినా మళ్లీ ప్రయత్నిస్తే ఫలితం ఉంటుంది. ఈ కాలం సహనం పరీక్షించే కాలం. వ్యాపారం చేసే కుంభరాశివారికి ఈ 4 రోజుల్లో ఆదాయం తగ్గినట్టు అనిపిస్తుంది. కస్టమర్లు తక్కువగా రావచ్చు. డీల్ చివరి సమయంలో ఆగిపోవచ్చు. మీరు నమ్మిన వ్యక్తి మాట తప్పే అవకాశముంది. ఈ సమయంలో కొత్త భాగస్వామ్యం ప్రారంభించడం మంచిది కాదు. పాత పని కొనసాగించడం మంచిది. త్వరగా లాభం రావాలని ఆతురపడితే నష్టమవుతుంది. శని ప్రభావం ఉన్నప్పుడు నెమ్మదిగా వచ్చిన లాభమే నిలుస్తుంది. పాత బాకీని తిరిగి రావడం కష్టమనిపించినా పూర్తిగా పోవు. కొంత ఆలస్యంగా అయినా వస్తాయి. మీరు ఖర్చు నియంత్రణలో ఉంచితే ఈ కాలం సులభంగా దాటిపోతుంది. ఈ రోజుల్లో ఒక మంచి సూచన కూడా ఉంటుంది. మీకు చాలా రోజులుగా ఆగిపోయిన పని మళ్లీ మొదలయ్యే అవకాశముంది. చిన్న లాభమొచ్చినా అది భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణమవుతుంది. చదువుతున్న కుంభరాశివారికి ఈ 4 రోజుల్లో కాన్సంట్రేషన్ తగ్గుతుంది. చదవాలి అనిపించినా మనస్సు మరోవైపు వెళ్తుంది. మొబైల్, ఆలోచనలు, భయం ఇవి ఎక్కువవుతాయి. పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. మీరు చదివినది గుర్తుండదేమో అనిపిస్తుంది, కానీ ఇది నిజం కాదు. మనస్సు ప్రశాంతంగా ఉంటే మీరు బాగా రాస్తారు. ఉదయం త్వరగా లేచి చదవడం మంచిది. సూర్యుని చూసి నమస్కారం చేసి చదివితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. గురుప్రభావం పూర్తిగా లేకపోయినా పూర్తిగా తగ్గలేదు, కాబట్టి కష్టపడి చదివితే ఫలితం తప్పకుండా ఉంటుంది. కొంతమందికి చదువు మధ్యలో ఆగిపోతుందేమో అనిపిస్తుంది, కానీ ఈ కాలం తాత్కాలికం మాత్రమే. ఆగకుండా ప్రయత్నం చేస్తే మంచి ఫలితం వస్తుంది. ఈ రోజుల్లో గురువుల మాట వినడం చాలా ముఖ్యం. ప్రేమలో ఉన్న కుంభరాశివారికి ఈ 4 రోజుల్లో చిన్న విషయాలు పెద్ద సమస్యగా మారే అవకాశముంది. మాట తప్పుగా అర్థం చేసుకోవడం, ఆలస్యంగా మాట్లాడడం, స్పందించకపోవడం ఇవి గొడవలకు కారణమవుతాయి. మీరు నిజంగా ప్రేమిస్తున్నా ఎదుటివారు అర్థం చేసుకోవడం లేదని అనిపిస్తుంది. కొంత దూరం పెరిగినట్టు అనిపిస్తుంది, కానీ ఈ దూరం శాశ్వతం కాదు. శని ప్రభావం ఉన్నప్పుడు సంబంధం పరీక్షలో పడుతుంది. ఈ సమయంలో ముఖ్యంగా చేయాల్సింది అనుమానం పెట్టుకోకపోవడం. ఎవరో చెప్పిన మాట విని నిర్ణయం తీసుకోకండి. నేరుగా మాట్లాడితే సమస్య సగం తగ్గుతుంది. కొంతమందికి పాత ప్రేమ మళ్లీ గుర్తుకురావచ్చు. పాత వ్యక్తి మళ్లీ సంప్రదించే అవకాశం కూడా ఉంది. వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఈ 4 రోజుల్లో సహనం ఉంటే సంబంధం బలోపేతమవుతుంది. కోపం పెంచుకుంటే దూరం పెరుగుతుంది. ప్రేమలో నిజాయితీ ఉంటే దేవుడు కూడా సహాయం చేస్తాడు. ఈ 4 రోజుల్లో వివాహితులైన కుంభరాశివారికి సహనం చాలా అవసరం. భార్యాభర్తల మధ్య చిన్న మాట పెద్ద గొడవగా మారే సూచనలు ఉన్నాయి. సాధారణంగా పెద్ద సమస్య లేకపోయినా
ఒకరి మాట ఒకరికి గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది. గతంలో జరిగిన విషయాలు మళ్లీ మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఇంటి ఖర్చులు, బంధువుల విషయాలు, బాధ్యతల విషయంలో విభేదాలు రావచ్చు. ఎవరు ఎక్కువ చేస్తున్నారనే భావన ఇద్దరికీ ఉండవచ్చు. ఈ సమయంలో గెలవాలని మాట్లాడితే సంబంధం దెబ్బతింటుంది. అర్థం చేసుకోవాలని మాట్లాడితే సమస్య తగ్గుతుంది. మూడో వ్యక్తి మాట వల్ల అపార్థం వచ్చే అవకాశం ఉంది. బయటవాళ్ల ముందు కుటుంబ విషయాలు చెప్పకపోవడం మంచిది. ఎవరు ఏమన్నా వెంటనే నమ్మకుండా ఇద్దరూ మాట్లాడుకొని నిర్ణయం తీసుకోవాలి. కొంతమందికి ఈ రోజుల్లో దూరంగా ఉండాల్సిన పరిస్థితి రావచ్చు. పనివల్లగాని, పరిస్థితుల వల్లగాని కలిసి ఉండలేకపోవచ్చు. ఇది చెడు సూచన కాదు. కొంత దూరం వల్ల సంబంధం బలపడే అవకాశం కూడా ఉంది. ఇంట్లో ప్రతిరోజూ దీపం వెలిగించడం, శివుని పేరు చెప్పడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం వల్ల కుటుంబ శాంతి క్రమంగా తిరిగి వస్తుంది. కుంభరాశివారికి సహజంగా ఒక ప్రత్యేక స్వభావం ఉంటుంది. మీరు బయటకు ఎక్కువగా మాట్లాడకపోయినా లోపల చాలా ఆలోచనలు చేస్తారు. ఇతరులకు సహాయం చెయ్యాలనే మనస్సుంటుంది. మీ దగ్గరికొచ్చిన వాళ్లను ఖాళీ చేతులతో పంపాలని అనిపించదు. ఈ రోజుల్లో మీ మంచి లక్షణాలే మీకు రక్షణగా మారతాయి. మీరు చేసిన మంచి పనులు వెంటనే ఫలితం ఇవ్వకపోయినా సరైన సమయంలో మీకు సహాయం అవుతాయి. కొంతమంది మీ గురించి మంచిగా మాట్లాడే పరిస్థితి వస్తుంది. మీరు ఊహించని వ్యక్తి మీకు మద్దతు ఇస్తాడు. మీరు నమ్మిన దారిలో నడిచే స్వభావం కలవారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు. ఈ గుణం వల్లే కష్టాలు వచ్చినా మీరు నిలబడగలుగుతారు. ఈ కాలంలో ముఖ్యంగా చెయ్యాల్సింది మీ మనస్సు చెడిపోకుండా చూసుకోవడం. ఎవరు ఎలా ప్రవర్తించినా మీరు మీ మంచితనం వదలకపోతే కాలం మీకు అనుకూలంగా మారుతుంది. శని ప్రభావం ఉన్నప్పుడు నిజాయితీ ఉన్నవాళ్లను చివరికి గెలిపిస్తాడు. ఈ సమయంలో మీలో ఉన్న కొన్ని అలవాట్లు సమస్యలను పెంచే అవకాశం ఉంది. ముఖ్యంగా త్వరగా కోపం రావడం, మాటను గట్టిగా చెప్పడం, ఎవ్వర్నీ సులభంగా నమ్మకపోవడం ఇవి సంబంధాల్లో దూరం పెంచుతాయి. మీరు ఎవరో తప్పు చేస్తే వెంటనే గుర్తుపెట్టుకుంటారు. మరిచిపోవడం కష్టం అనిపిస్తుంది. ఈ స్వభావం వల్ల మీకే ఎక్కువ బాధ వస్తుంది. మీరు మౌనంగా ఉండాలని అనుకున్నా లోపల కోపం పెరుగుతుంది. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా జాగ్రత్తపడాల్సింది మాట. ఒక్క మాట వల్ల పెద్ద సమస్య వస్తుంది. మీరు చెప్పిన మాటను ఎదుటివారు వేరే విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కొంతమందికి ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. ఎవ్వరితో మాట్లాడకూడదనిపిస్తుంది. ఇది కేతు ప్రభావం వల్ల వస్తుంది. పూర్తిగా దూరంగా ఉండకుండా నమ్మకమైన వాళ్లతో మాట్లాడితే మనస్సు తేలికవుతుంది. మీరు మీ కోపాన్ని నియంత్రించగలిగితే ఈ కాలం చాలా సులభంగా దాటిపోతుంది. లేకపోతే చిన్న సమస్య పెద్దదిగా మారుతుంది. చాలా కాలంగా మీరు పడుతున్న కష్టాలు ఇప్పుడు ముగింపు దశకు వస్తున్నాయి. ఇంకా కొద్ది రోజులు పరీక్ష ఉన్నా తరువాత మార్పు ప్రారంభమవుతుంది. ఈ 4 రోజులు ఆ మార్పుకు ముందు వచ్చే సంకేతాలలాంటివి. మీకు అనిపిస్తుంది, ఎందుకు నా జీవితంలో మాత్రమే ఇన్ని సమస్యలు వస్తున్నాయి అని. కాని జ్యోతిష్యంగా చూస్తే ఇది శని ఇచ్చే పరీక్షకాలం. ఈ పరీక్ష పూర్తయ్యాక స్థిరమైన ఫలితం వస్తుంది. త్వరగా వచ్చిన సుఖం త్వరగా పోతుంది. ఆలస్యంగా వచ్చిన సుఖం ఎక్కువ కాలం ఉంటుంది. ఈ రోజుల్లో చిన్న మంచి సంఘటన జరుగుతుంది. అది పెద్ద విషయం కాకపోయినా మీకు ఆశ కలిగిస్తుంది. మీరు పూర్తిగా ఒంటరిగా లేరని అర్థమవుతుంది. దేవుడు మిన్ను వదలలేదు అనే భావన వస్తుంది. పాత పని మళ్లీ మొదలయ్యే సూచన ఉంటుంది. ఆగిపోయిన పని కదలడం మొదలవుతుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమాధానం రావచ్చు. ఈ కాలంలో భక్తి పెరగడం సహజం. దేవాలయానికి వెళ్లాలని అనిపిస్తుంది. మంత్రం చెప్పాలని అనిపిస్తుంది. ఇది మంచి సూచన. భగవంతుడి కరుణ మొదలవుతున్నప్పుడు మనస్సు దేవుడివైపు తిరుగుతుంది. ఈ 4 రోజుల్లో ఒక ముఖ్యమైన విషయం జరుగుతుంది. మీరు ఊహించని వ్యక్తి మీకు సహాయం చేసే అవకాశం ఉంది. మీరు అడగకపోయినా సహాయం చేసే పరిస్థితి రావచ్చు. ఇది గురుదృష్టి వల్ల వచ్చే ఫలితం. చాలా రోజులుగా ఆగిపోయిన పని ఒకరి మాటతో సెట్టవుతుంది. మీరు వెళ్ళాలి అనుకోని చోటికి వెళ్ళి మంచి పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది. కొంతమందికి డబ్బు విషయంలో ఉపశమనం వస్తుంది. చిన్న మొత్తమైనా సరే అది మీకు చాలా అవసరమైన సమయంలో వస్తుంది. కొంతమందికి ఉద్యోగంలో మద్దతు లభిస్తుంది. మీపై నమ్మకం పెట్టే వ్యక్తి కనిపిస్తాడు. ఈ రోజుల్లో మీరు చెయ్యాల్సింది సహాయం వచ్చినప్పుడు తిరస్కరించకూడదు.
గర్వం పెట్టుకోకూడదు. దేవుడు మనుషుల రూపంలో సహాయం చేస్తాడు. మీరు ఇంతకాలం ఒంటరిగా పోరాడుతున్నట్లు అనిపించినా ఇప్పుడు పరిస్థితి మారే దశలో ఉంది. ఈ సహాయం చిన్నదిగా కనిపించినా అది మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్తుంది. ఈ 4 రోజుల్లో కుంభరాశివారికి ముఖ్యంగా అవసరమయ్యేది సహనం. మీరు ఇంతకాలం ఎన్నో సమస్యలు ఎదుర్కొని అలసిపోయిన స్థితిలో ఉంటారు. ఇక చాలైంది అనిపించే పరిస్థితి వస్తుంది. కాని జ్యోతిష్యంగా చూస్తే ఇది చివరి పరీక్ష దశగా చెప్పవచ్చు. శని ప్రభావం ఉన్నప్పుడు చివర్లోనే ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది. మీరు చేసిన పని ఫలితం ఇవ్వకపోవడం, మీ ప్రయత్నం గుర్తింపు పొందకపోవడం, మీరు చెప్పిన మాట వినకపోవడం ఇవి అన్నీ ఒకేసారి జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఈ సమయంలో చాలామంది తప్పు నిర్ణయం తీసుకుంటారు. కోపంతో పని వదిలేయడం, సంబంధం తెంచుకోవడం లేదా నమ్మకం కోల్పోవడం జరుగుతుంది. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఇప్పటి కష్టం శాశ్వతం కాదు. శని ఎప్పుడూ కూల్చడానికి పరీక్ష పెట్టడు, బలంగా చెయ్యడానికి పరీక్ష పెడతాడు. మీరు సహనం పాటిస్తే తరువాత వచ్చే ఫలితం చాలా స్థిరంగా ఉంటుంది. మీరు మౌనం పాటించడం, ఎక్కువగా వాదించకపోవడం, ఎవరిమీదా ద్వేషం పెట్టుకోకపోవడం ఈ సమయంలో చాలా మంచిది. కొన్నిసార్లు స్పందించకపోవడం కూడా విజయం. ఈ 4 రోజుల్లో పూర్తిగా మార్పు రాకపోయినా మార్పు మొదలయ్యే సూచనలు కనిపిస్తాయి. ఇంతకాలం మీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు కొంచెం కొంచెంగా సర్దుకుంటాయి. ముందుగా చిన్న సమస్య తగ్గుతుంది, తరువాత పెద్ద సమస్యకు పరిష్కారం కనిపిస్తుంది. మీరు చాలాసార్లు ప్రయత్నించి విఫలమైన పని మళ్లీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈసారి మీరు భయపడకుండా ప్రయత్నిస్తే ఫలితం ఉంటుంది. గతంలో వచ్చిన అపార్థాలు కూడా క్రమంగా తగ్గుతాయి. మీ గురించి తప్పుగా అనుకున్నవాళ్లు మళ్లీ మీతో మాట్లాడే అవకాశం ఉంది. ఒకప్పుడు దూరమైన వ్యక్తి మళ్లీ దగ్గరయ్యే సూచన ఉంటుంది. ఇది వెంటనే జరగకపోయినా ఈ రోజుల్లో మొదటి సంకేతం కనిపిస్తుంది. ఆర్థికంగా కూడా పూర్తిగా లాభం కాకపోయినా నష్టం ఆగిపోవడం మొదలవుతుంది. ఇది చాలా పెద్ద మార్పు. ముందుగా నష్టం ఆగాలి, తర్వాత లాభం మొదలవుతుంది. ఈ రోజుల్లో మీరు ఓపికగా ఉంటే పరిస్థితి మీకు అనుకూలంగా తిరగడం ప్రారంభమవుతుంది. తొందరపడితే మళ్లీ ఆలస్యమవుతుంది. చాలా రోజులుగా మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపించి ఉండవచ్చు. మీ సమస్యలు ఎవరికీ అర్థం కావట్లేదని భావించి ఉండవచ్చు. కాని ఈ 4 రోజుల్లో ఒక విషయం మీకు స్పష్టంగా తెలుస్తుంది. మీరు పూర్తిగా ఒంటరిగా లేరు. మీకు మద్దతు ఇచ్చే వ్యక్తి కనిపిస్తాడు. అది కుటుంబంలో ఎవరో కావచ్చు, స్నేహితుడు కావచ్చు, లేదా మీరు ఊహించని వ్యక్తి కావచ్చు. మీ పరిస్థితి చూసి మీకు ధైర్యం చెప్పే వ్యక్తి వస్తాడు. ఆ మాట మీకు చాలా బలమిస్తుంది. కొంతమందికి ఇంటి విషయంలో, నివాసం విషయంలో లేదా స్థిరత్వం విషయంలో ఉపశమనం వస్తుంది. ఇంతకాలం అనిస్థితి ఉన్న విషయం ఇప్పుడు కొంత స్పష్టతకు వస్తుంది. ఈ కాలంలో దేవుడిపై నమ్మకం పెరుగుతుంది. మీరు ప్రార్థన చెయ్యాలని అనిపిస్తుంది. దేవాలయానికి వెళ్లాలని అనిపిస్తుంది. ఇది మంచి సూచన. మనస్సు దేవుడివైపు వెళ్లడమంటే కష్టకాలం ముగింపు దగ్గరలో ఉందని అర్థం. మీరు ఎవర్నైనా నమ్మాలి అనిపిస్తే ఆ నమ్మకం వృధా కాదు. సరైన వ్యక్తి మీకు ఆశ్రయం ఇస్తాడు. ఈ 4 రోజుల్లోనే పెద్ద సుఖం రాకపోయినా మంచి కాలం మొదలయ్యే సంకేతాలు కనిపిస్తాయి. ఇంతకాలం మీరు పడిన కష్టాలకు ఫలితం రావడానికి సమయం దగ్గర పడుతోంది. జ్యోతిష్యంగా చూస్తే శని పరీక్ష ముగింపు దశలో ఉన్నప్పుడు ఇలాంటి సూచనలు కనిపిస్తాయి. పాతగా ఆగిపోయిన పని మళ్లీ మొదలవుతుంది. మీరు వదిలేసిన ఆశ మళ్లీ వస్తుంది. ఒక చిన్న అవకాశం వస్తుంది. అది పెద్దగా కనిపించకపోయినా భవిష్యత్తులో అది పెద్ద మార్పుకు కారణమవుతుంది. మీకు గతంలో జరిగిన అవమానం గుర్తుకు వస్తుంది. అదే చోట ఇప్పుడు గౌరవం వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఒకప్పుడు మీరును పట్టించుకోనివాళ్లు ఇప్పుడు మీతో మాట్లాడే అవకాశం ఉంది. డబ్బు విషయంలో కూడా చిన్న మెరుగుదల కనిపిస్తుంది. ఖర్చు తగ్గడం, రావాల్సిన డబ్బు రావడం లేదా కొత్త ఆదాయం గురించి ఆలోచన రావడం జరుగుతుంది. ఈ కాలంలో ముఖ్యంగా చేయాల్సింది వచ్చిన అవకాశాన్ని చిన్నగా చూడకూడదు. దేవుడు పెద్ద మార్పు ఇవ్వడానికి ముందు చిన్న తలుపు తెరుస్తాడు. ఆ తలుపు మీరు గుర్తిస్తే బంగారు కాలం ప్రారంభమవుతుంది. ఈ 4 రోజులు పూర్తిగా సుఖకాలం కాకపోయినా భవిష్యత్తు మంచి దిశలో వెళుతోంది. మీరు పడిన కష్టం వృధా కాలేదు. మీరు అనుభవించిన అవమానం, బాధ, నిరాశ ఇవన్నీ మీకు బలమిచ్చాయి. ఇక నుంచి నెమ్మదిగా సంతోషం పెరిగే కాలం ప్రారంభమవుతుంది. కుటుంబంలో శాంతి తిరిగి వస్తుంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. మీకు విలువ పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు సరిగా కుదురుతాయి. మీరు కోల్పోయిన నమ్మకం తిరిగి వస్తుంది. ఈ మార్పు త్వరగా రావాలంటే ఒక పరిహారం తప్పకుండా చేయాలి. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ప్రశాంతంగా కూర్చొని పరమేశ్వరుడి మంత్రం జపించాలి. ఓం నమః శివాయ. అలాగే ఈ మంత్రం 11 సార్లు లేదా 21 సార్లు జపించాలి.
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఈ మంత్రం జపిస్తే మనస్సుకి శాంతి వస్తుంది, శని ప్రభావం తగ్గుతుంది, అడ్డంకులు తలగుతాయి, దేవుని కరుణ పెరుగుతుంది. ఈ పరిహారం 4 రోజులు చేసినా మంచిది, 40 రోజులు చేసినా ఇంకా మంచిది. భక్తితో చేసిన ప్రార్థన తప్పకుండా ఫలితమిస్తుంది. మీ జీవితంలో నెమ్మదిగా అయినా సంతోషం స్థిరంగా వస్తుంది. ఇంతవరకు వీడియోను శ్రద్ధగా చూసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇది గోవింద ఆస్ట్రో సేవా ఛానల్. మేము చెప్పే ప్రతి రాశి ఫలితం జ్యోతిష్యశాస్త్రం ఆధారంగా, గ్రహస్థితి ఆధారంగా మీకు ఉపయోగపడే విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తుంటాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యనివారుంటే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు చాలా పెద్ద ప్రోత్సాహం. ప్రతిరోజూ కొత్త రాశిఫలాలు, గ్రహ ప్రభావాలు, పరిహారాలు తెలుసుకోవాలంటే గోవింద ఆస్ట్రో సేవా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. చివరిగా కామెంట్లో ఓం నమః శివాయ అని తప్పకుండా రాయండి. పరమేశ్వరుడి ఆశీర్వాదం మీకు, మీ కుటుంబానికి ఉండాలి. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.